మాధవ్, నువ్వు ఇక్కడ చూడు, నేను అటువైపు చూస్తా. మాధవ్, ఏమైనా కనిపించాయా? లేదు సార్. మాధవ్, ఇన్ని టాబ్లెట్స్ ఉన్నాయేంటి? రా, వెళ్ళి కనుక్కుందా. ఇన్ని టాబ్లెట్స్ ఉన్నాయేంటి మేడం? అది నాకు ఆరోగ్యం బాగుండట్లేదు. నా బిడ్డ నాకు దూరమైనప్పటి నుంచి విపరీతంగా మనస్తాపానికి గురవుతుంటే డాక్టర్ గారు మందులు రాసిచ్చారు. ఒంట్లో ఎంత బాలేకపోతే మాత్రం మరీ ఇన్ని టాబ్లెట్సా? నిజం చెప్పండి, ఒక మనిషి ఇన్ని టాబ్లెట్స్ వాడడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూశారు కదండి, బాలేని వాళ్ళు టాబ్లెట్ మింగడం కూడా తప్పేనా? హేరా, మళ్ళీ ఏం చెప్పి తీసుకొచ్చారా వీరిని? నా బిడ్డను నాకు దూరం చేశారు, అది సరిపోలేదా? ఇలా ఇంటి మీదకి పోలీసులు తీసుకొచ్చి నా పరువు తీయాలనుకుంటున్నారా? చూడండి అత్త, నేను వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మేము ఇబ్బంది పడకూడదని. సర్లేండి, మేమేదో చిన్న అనుమానంతో వచ్చాం. సెర్చ్ చేయడానికి కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. పద మాధవ. పిన్ని వెళ్ళిందా లేదా? తను ఉండగానే మాధవ్ వెళ్ళాడు అంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందే జాగ్రత్త పడుద్దని ఫోన్ చేశాను, వెళ్ళిందో లేదో. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇంట్లో ఉన్నట్టా, ఎటైనా వెళ్ళిపోయినట్టా? సార్ నమస్కారం సార్. నమస్తే. ఏం కావాలి? ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు ఏంటి అని మాకు వివరంగా చెప్పు. సార్, ఇవి బ్లడ్ క్యాన్సర్కి సంబంధించినవి. క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడే మెడిసిన్ ఇది. ఇంకా దీని గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పగలరా? ఇవి వాడినా కూడా ఆ పేషెంట్ ఎక్కువ రోజులు బతకడు సార్. కొద్ది రోజుల్లోనే అతను చనిపోతాడు. అవునా? ఈ మెడిసిన్స్ మీ దగ్గర రెగ్యులర్గా ఎవరైనా తీసుకెళ్లేవారా? రెగ్యులర్గా ఒక మేడం తీసుకెళ్లేవారు సార్. కానీ ఈ మధ్య ఒక లేడీ వచ్చి కూడా మీలాగే ఎంక్వైరీ చేసింది. వేరే ఎవరో లేడీయా? ఎవరు ఎంక్వైరీ చేశారు? ఎవరు ఏంటని వివరాలు నాకు కూడా తెలియదు సార్. ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు ఏంటి అనేది అడిగింది. ఎవరు వచ్చి తీసుకెళ్లారని కూడా అడిగింది. सर आले क्या?
బాస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే సార్. సార్ పద. భూమి చెప్పింది నిజమే మాధవ్. చనిపోయిన అతనికి క్యాన్సర్ ఉంది. ఇవి అతని టాబ్లెట్స్. వీళ్ళు ఆ విషయాన్ని దాచిపెట్టి అరవింద్ని మీ చెల్లికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. భూమి ఎంతో నమ్మకంగా నాకు ఈ విషయం చెప్పింది సార్. నేనే వినలేదు. చెల్లి పెళ్లి కాబోతుంది, ఇలాంటి టైంలో ఇవన్నీ నమ్మితే ఏమవుతుందోననే భయంతో తన మాటలు కొట్టి పారేశాను. తనని తిట్టాను. పెళ్ళైన తర్వాత ఇంటికి కూడా రాకుండా చేశాను. ఇంత పెద్ద పాపం చేశాను సార్ నేను. భూమి మనసు తెలిసి కూడా తనని అపార్థం చేసుకున్నాను. తనకి నా మొహం ఎలా చూపించాలి? డోంట్ వరీ మాధవ్, ఏం కాదు. నిజం తెలుసుకున్నావు కాబట్టి తను కూడా సంతోషపడుతుంది. ముందు తనని బయటికి తీసుకురావడం గురించి ఆలోచిద్దాం.